పూర్వకాలం నుంచి భారతీయులు ప్రకృతితో మమేకమై జీవించేవారు. పశువులను కూడా ఆరాధించేవారు. ముఖ్యంగా గోవును గోమాతగా పూజించడం మనం ఇప్పటికీ చూస్తున్నాం. పాలించే రాజుకు అశ్విక గజబలం ఎంతో ముఖ్యంగా భావించేవారు. ఇక సాధారణ జీవితంలో ఆవులు, ఎద్దులు వంటి పశువుల నిర్వహణ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవారు. పురాణాలలో చెప్పబడిన పశు విజ్ఞానం. నలమహారాజుకు అశ్వవిత్ అనే బిరుదు ఉండేది. అశ్వం అనగా గుర్రం. ఈ అశ్వముల గురించి సంపూర్ణ జ్ఞానం కలవాడు అని అర్థం. నకులుడు, సహదేవుడు పశుపోషణలో ఆరితేరినవారు. వీరు ద్రోణాచార్యుని వద్ద ఈ విద్యలు అభ్యసించారు. నకులుడు అశ్వచికిత్స అనే గ్రంథం కూడా రచించాడు. ఇది నేటికీ ప్రామాణికమైనది. సహదేవుడు పశుపాలకుడు. దశరథుని సమపాలకుడైన రోమపాదుడు గజాయుర్వేదంలో నిపుణుడు. ఇక వైద్యశాస్త్రానికి వస్తే ఆయుర్వేద గ్రంథాలలో పశువైద్యం గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. చరక, సుశ్రుత, హరిత సంహితలలో జంతువుల రోగాలు, వాటి యొక్క నివారణ వివరించబడి ఉంది. శాలిహోత్రుణ్ణి పశువైద్య పితామహుడు అని అంటారు. హయ ఆయుర్వేదం అనే గ్రంథాన్ని రచించాడు. ఇతను 8వ శతాబ్దానికి చెందినవాడు. ఈ గ్రంథంలో 12,000 శ్లోకాలున్నాయి. 8 భాగాలుగా విభజించబడింది. ఇందులో కొన్ని మాత్రమే నేడు లభిస్తున్నాయి. ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో అశ్వజాతులు, వాటి లక్షణాలు, వయస్సు కనుగొనే విధానం, శరీర భాగాలు, రాజులు నడపదగిన గుర్రాల గుర్తింపు ఉన్నాయి. 2వ అధ్యాయంలో పశువుల వ్యాధులు, జ్వరాలు, కంటిరోగం, దగ్గులు, పాముకాట్లు, కామెర్లు, విషబాణాల గాయాల వైద్యం గురించి ఉంది. 3వ అధ్యాయంలో అశ్వాల గర్భధారణ, ప్రసవం, మర్మంగాల వ్యాధుల యొక్క నివారణ ఉంది. 4వ అధ్యాయంలో అశ్వం యొక్క ఆహారం, పోషణ, నోటి రోగాల నియంత్రణ, అతిసార వ్యాధి నిర్మూలన గురించి వివరించాడు. 5, 6వ అధ్యాయాలలో గుర్రాలపై గ్రహాల ప్రభావం వివరించాడు. 7వ అధ్యాయంలో అశ్వవైద్యంలో ఏర్పడే అవరోధాలు, ఇబ్బందుల నిర్వహణ ఉంది. 8వ అధ్యాయంలో అశ్వసాముద్రికం గురించి వివరణ ఉంది. ఇంకా అశ్వాల శిక్షణ, రథాలలో రకాలు గురించి ప్రస్తావన ఉంది. ఈ హయ ఆయుర్వేదం గురించిన ప్రస్తావన అగ్ని, మత్స్య, గరుడ పురాణాలలో ఉంది. దీనిని పర్షియన్, అరబిక్, ఇంగ్లీషు భాషలలోకి అనువదించారు కూడా. ఈ శాలిహోత్రుడు పేరుపైనే నేటికి పశువైద్యుణ్ణి శాలోత్రి అని పిలుస్తుంటారు.